మాకు రిటర్నింగ్ ఆఫీసర్కి మీరు లెటర్ ఇచ్చారు సార్. మేము అది ఫార్వర్డ్ చేస్తాం. మా హైయర్ ఆఫీసర్కి మేము ఫార్వర్డ్ చేస్తాం. ఎందుకంటే డైరెక్ట్ నాకే ఇచ్చారు కాబట్టి మీరు అట్లా అని చెప్పేసి నేను వద్దాను. నేను వాళ్ళని రిమార్క్స్ అడుగుతాను. వాళ్ళని రిజిస్టర్ చేయాలి, ఆయన హక్కులు తీసుకోవాలి. అదేవిధంగా ఎక్కడైతే రిగ్గింగ్ జరిగిందో పెద్ద ఎత్తున ఆ రిగ్గింగ్ కేంద్రాలలో మళ్ళీ భారతీయ एमआईएम तेरी गुंडागर्दी नहीं चलेगी, नहीं चलेगी। एमआईएम तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी। एमआईएम तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। रावाली 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 रावाली। మీకు అందరికీ తెలుసు, సపోర్ట్ చేసుకుంటూ వచ్చాను. అందరికీ కూడా ఈక్వల్గా ట్రీట్ చేశాను, రైట్? సో మీకు అట్లా ఎట్లాంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటాను. ఎవరికి వాళ్ళు ఇష్టం దానికి రాలేదు, మీకు కలెక్టర్ కూడా రాలేదు. నెక్స్ట్ ప్రొసీడింగ్ కూడా కానీ ఇది వేరే నడుస్తుంది. సపోర్ట్ చూడు. మీ మాట గౌరవిస్తాం సార్. అన్నా మీరు చెప్పారు, మీరు ఒక్కసారి కాల్ చేస్తారు, మీరు ఒక్కసారి కాల్ చేస్తారు. బాగుంది, పరిష్కారం తీసుకోవాలి కదా, పరిష్కారాలు తీసుకోవాలి కదా, ప్రాణాలు బాధకి పరిష్కారం తీసుకోవాలి కదా. పరిష్కారం ఏ విధంగా ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ లేకుండా ఆల్రెడీ కోడ్ ఉంది, మీకు తెలిసి కోడ్ ఒక నిమిషం కోడ్లో ఎక్కడ కూడా ప్రొటెస్ట్ చేయడానికి కూడా లేదన్నా. 144 ఇంకా 144 కింది స్థాయి సిబ్బంది ఎక్కడ కూడా ఇవి తీసుకోలేదు. నో సార్, నో సార్, అట్లా నేను అక్కడ ఎప్పుడు కూడా అట్లా చేయలేదు సార్. క్యాండిడేట్ కూడా మీతో మాట్లాడిందని ఇంకో విషయం చెప్తున్నా, నేను తీసుకోవాలని చెప్పాను సార్. ఐడి కార్డ్స్ తీసుకున్నారు సుమన్ భాయ్, ఎవరు కంప్లైంట్ ఇచ్చారు. మరి మీరేం చేస్తారు, మీ ఆన్సర్ ఏంటి అని చెప్పేసి నేను వాళ్ళని అడిగి వాళ్ళ యొక్క రిమార్క్స్ అన్ని తీసుకొని హైయర్ ఆఫీసర్కి ఫార్వర్డ్ చేస్తాను. నేను అలా మీరు నాకే డైరెక్ట్ ఇచ్చినప్పుడు నేను రిమార్క్స్ అడుగుతాను, మీరే ఆన్సర్ చెప్తారు అని చెప్పేసి ఆ రిమార్క్స్ అన్ని నేను తీసుకొని హైయర్ ఆఫీసర్కి ఫార్వర్డ్ చేస్తాను. వాళ్ళు డెసిజన్ తీసుకుంటారు సార్. డెసిజన్ మేకింగ్, రైట్? पूछ लो पहले तो मैं कॉल करता हूँ. ले लो లోగోని కలు 3 మినిట్స్ కన్నా అయిపోయింది. 40 వరకు చేసేది. అంటే ఇట్లా తిరుగుమంటారా? పక్కకు మాట్లాడమని आज चारमीनार असेंबली में हैदराबाद ग्रेटर हैदराबाद महानगर निगम के चुनावों में एमआईएम पार्टी पुराना पुल डिवीजन में अपना गुंडागर्दी करते हुए कई बूथ कैप्चर किया हुआ है। 18 बूथों को कैप्चर करके उन्होंने वहाँ उसमें बैठे हुए पोलिंग बूथ एजेंटों को भी डरा धमका कर
मुमताज़ अहमद खान वहाँ के अधिकारियों को डरा धमका कर फुल प्रूफ में रिगिंग किया है। मैं चाहता हूँ भारतीय जनता पार्टी के तरफ से डिमांड करता हूँ कि अधिकारियों को कि पुरानापुर डिवीजन में रिपोलिंग करनी चाहिए। उसी तरह मुमताज़ अहमद खान जो कि कोड ऑफ कंडक्ट का उल्लंघन कर उन्होंने पोलिंग स्टेशनों में गया है, उनके ऊपर क्रिमिनल केस फाइल करना चाहिए। धन्यवाद। एमआईएम तेरी गुंडागर्दी